రియల్ లైఫ్ డైలాగ్ ని రియల్ లైఫ్ లో చేసి చూపించారు తెలంగాణ పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కి స్లాట్ లో మరణించిన మహిళా భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. దాంతో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అన్న వార్త ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. కాబట్టి అల్లు అర్జున్ ని ఎందుకు అరెస్ట్ చేశారు, అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో అసలు ఏం జరిగింది అనే విషయాలను ఒకసారి చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద సంగీతం. వీడియో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిలాట్లో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఈ మొత్తం తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణమని ఆయన్నే ఒకటిగా పేర్కొంటూ చిక్కరపల్లి పోలీసులు డిసెంబర్ 5న కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ బౌన్సర్ల మీద సంధ్యా రాజమన్ మీద కూడా కేసులు నమోదయ్యాయి. BNS సెక్షన్ 105, 108 క్లాస్ 1 రెడ్ విత్ సెక్షన్ 3 క్లాస్ 5 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ముఖ్యంగా డిసెంబర్ 4న రాత్రి ఉదయం 9:30 గంటలకు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం వల్ల ఒక్కసారిగా ఆయన్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించడం వల్లే థియేటర్ వద్ద తొక్కిసలాడు జరిగింది అనేది పోలీసుల ఆరోపణ. అందుకే ఈ కేసులో అల్లు అర్జున్ని ఆయన సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇంక్లూడ్ చేస్తున్నట్లు హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ డిసెంబర్ 5న ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన మీద అల్లు అర్జున్ డిసెంబర్ 6న స్పందించారు. మరణించిన రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్తూనే ఏం చేసినా ఆ తల్లి లేని లోటును తీర్చలేమంటూ రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ చేసి కూడా ప్రకటించారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రేవతి కొడుకు శ్రీజ చికిత్సకు అయ్యే పూర్తి ఖర్చు భరిస్తామని ప్రకటించారు. అయితే అప్పటికే అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్కి ముందుగానే తన మీద చర్యలు తీసుకోబోతున్నట్లు అర్థమైంది. దాంతో డిసెంబర్ 12న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తన మీద నమోదైన కేసును క్వాష్ చేయాలని ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అల్లు అర్జున్ వేసిన పిటిషన్ మీద విచారణ జరగాల్సి ఉంది. కానీ ఈ లోపే తెలంగాణ పోలీసులు డిసెంబర్ 13న అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. నిజానికి ఈ కేసులో అల్లు అర్జున్ కన్నా ముందు ఆయన బౌన్సర్లను సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేసులో ఏవంగా ఉన్న అల్లు అర్జున్ని అరెస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ గత 2-3 రోజులుగా అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఎలాంటి హడావిడి లేదు. కానీ డిసెంబర్ 13న ఉదయం 11:30 గంటల సమయంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన చిక్కడపల్లి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో కాస్త విచారకర వాతావరణం కనిపించింది. అల్లు అరవింద్ పోలీసులతో మాట్లాడటం, అల్లు అర్జున్ భార్య కన్నీళ్లు పెట్టుకోవడం, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డిని ఓదార్చడం లాంటి సన్నివేశాలు కనిపించాయి. అల్లు అర్జున్ని పోలీస్ వెహికల్లో తీసుకెళ్తున్న సమయంలో అల్లు అరవింద్ కూడా అదే వెహికల్లో వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అనుమతించకపోవడంతో అల్లు అర్జున్ తీసుకువెళ్లిన వెహికల్ని ఫాలో చేస్తూ అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఇద్దరు వెళ్లారు. సరిగ్గా మధ్యాహ్నం అర్ధరాత్రి 1 గంటకు అల్లు అర్జున్ని చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. సరిగ్గా డిసెంబర్ 13న మధ్యాహ్నం అర్ధరాత్రి 1:30 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ని జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నట్లు, అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ మీడియాలో వస్తున్న వార్తల పట్ల ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తరపున కొందరు అడ్వకేట్లు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లారు. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ మీద ప్రయోగించిన ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నాన్ బెలబుల్ సెక్షన్లు. కాబట్టి ఈ కేసులో అల్లు అర్జున్ కాస్త తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోబోతున్నారు అనే విషయానికి మాత్రం స్పష్టమవుతుంది. అయితే డిసెంబర్ 14, 15 తేదీల్లో సెకండ్ సాటర్డే, సండే ఉండడంతో బెయిల్ పిటిషన్ వేసేందుకు మళ్లీ డిసెంబర్ 16 వరకు అల్లు అర్జున్ తరపు బృందం వేచి ఉండాల్సి ఉంటుంది. పుష్ప అంటే సినిమాలో మాత్రమే హీరో, రియల్ లైఫ్లో కాదు అని తెలంగాణ పోలీసులు ప్రూవ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా వెంటనే పొందేందుకు తప్పకుండా మన టైప్ చేసుకుని బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. హావ్ ఏ గుడ్ డే. ఈ వేదిక